కేజీ బోటి అనుకోండి. అండ్ ఇది 3 కట్టలు మీడియం సైజ్ కట్టలు లేత గోంగూర, ఎర్ర గోంగూర తీసుకోండి. 2 స్టవ్లు అంటించేస్తున్నాను నేను. గోంగూరకి ఇది జస్ట్ 1 టీ స్పూన్ వేసాను. అండ్ ఇది బోటీకి, బోటీలో ఆల్రెడీ కొవ్వు ఉంటుంది, అందుకని కొంచెం తగ్గించాను. గ్రేవీ కర్రీనే కదా, ఫ్రై అయితే కొంచెం ఎక్కువ పడుతుంది. 3 టేబుల్ స్పూన్స్, దట్స్ ఆల్. జీలకర్ర ఆవాలు వేసాను, పోపుకి మెంతులు వేసాను, మెంతికూర కూడా వేసేస్తున్నాను. మెంతికూర ఎప్పుడండి ఆయిల్లో వేగితే చాలా టేస్ట్ వస్తుంది. అండ్ గోంగూర పులుపు కర్రీస్లో, తాలింపులో కొంచెం మెంతి పొడి పడితే చాలా టేస్ట్ ఉంటుంది. బోటీ అయినప్పటికీ కూడా మెంతి పిండి నేను కంపల్సరీ అని భావిస్తాను. 1 టీ స్పూను మెంతులు వేయించి కొట్టిన పిండి, ఓన్లీ మెంతులు. ఆ వాసన ఇట్ సెల్ఫ్ అది. ఇందులో ఉల్లిపాయలు డైరెక్ట్ వేయట్లే, ఎందుకంటే కడిగేటప్పుడే మనం ఉల్లిపాయలు వేస్తాము. ఇందులో పొడుగ్గా కట్ చేసిన ఉల్లిపాయలు ఉన్నాయి. ఈ 1 కేజీ 3/4 కేజీ బోటీకి పెద్ద సైజ్ ఆనియన్ అయితే 1, మీడియం సైజ్ అయితే 2 వేయండి. దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేస్తున్నాను, కొంచెం దీనిలో కొంచెం. దీంట్లో 1 టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను, కొంచెం దీంట్లో వేస్తున్నాను. ఇంక ఇది ఉడుకుతూ ఉంటుంది, చక్కగా కలిపి పసుపు ఇంకా పడుతుంది నా దృష్టిలో వేస్తాను. పసుపు తగ్గింది అనుకున్నాం కదా, మూత పెట్టి సిమ్ చేసి దీని పని చూద్దాం. గోంగూర ఉడకపెట్టుకుందాం, మంచిగా పేస్ట్ చేద్దాం. గోంగూర ఉడకపెట్టడానికి ఉప్పు, పసుపు, నూనె అన్నీ ఎందుకండి అంటే అవసరం అండి అని నేను అంటాను. 2 నిమిషాల్లో తప్పడు అయిపోతుంది. చూసారా గోంగూర ఎలా ఉన్నది, ఎట్లా మెత్తబడిపోయిందో. ఇందులో ఉప్పు ఉంది, పసుపు ఉంది. ఇంకొక 2 మినిట్స్ మగ్గని. ఇది మంచిగా మగ్గుతుంది. గోంగూర వేసి మనం ఒక 3 మినిట్స్ అయిందంతే అండి. సో ఇది ఇప్పుడు కట్టేస్తున్నా, ఎందుకంటే అనదర్ 5 మినిట్స్. గోంగూర 7 to 10 మినిట్స్, 8 to 10 మినిట్స్లో మాత్రమే ఉడికితే మనకి ఆ పులుపు సర్వ్ చేయబడుతుంది. బంద్ చేసిన మన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది, దీన్ని 1 టీ స్పూన్ ఫుల్ వేసేస్తున్నాం. ఇప్పుడు కొంచెం హైలో పెడుతున్నాం. దీనిలో కావాలని నేను వాటర్ లేకుండా ఉడకబెట్టాలని సిమ్లో వండుతున్నా. నేను చెప్పాను కదా, మనం కడిగేటప్పుడు ఉడకబెట్టే ప్రాసెస్లోనే 20 నిమిషాలు ఉడికిపోయింది. ఇప్పుడు ఒక 20 to 30 మినిట్స్ లోపల ఉడికిపోతుంది. బోటి యొక్క ముదురు లేతని బట్టి. అల్లం వెల్లుల్లి కూడా కలిపాను, సిమ్ చేస్తున్నాను. ఒక 10-15 మినిట్స్ దీన్ని ఇలా ఉడకనిస్తాను, మధ్య మధ్యలో కలుపుతాను, అంతే. 5 మినిట్స్ అయింది. దానిలో ఉన్న వాటర్తోనే అది మెల్లగా మగ్గుతుంది, మగ్గనివ్వండి. వాటర్ పోయదలుచుకోలేదు, అందుకే పోయట్లేను. దీనిలో కొంచెం కారం వేస్తున్నాను. గోంగూరలో కారం ఎక్కువ పడుతుందండి, అందుకని 4 టీ స్పూన్స్ ఆఫ్ కారం వేసాను నేను. 4 or 5 వేసుకుంటారా, పులుపు ఉంటుంది కదా, కారం కొంచెం ఎక్కువ గుంజుతుంది. మీరు తిన్నంత కారం వేయండి. సో 10 నిమిషాల నుంచి ఉడుకుతుంది. మన పొయ్యి మీద వేసి 10 నిమిషాలు అయింది, ఇంకో 10 నిమిషాలు ఇలాగే ఉండాలి. ఆ తర్వాత ఈ 2 కలిపి 5 నిమిషాలు ఉండాలి. సో ఇది మంచిగా ఉడికింది, వేగుతుంది. వేగాల్సిన అవసరం లేదు, గోంగూరలు ఎప్పుడు ఉడకాలి. వాటర్ పూర్తిగా అయిపోయింది, ఆయిల్ బయటకు వస్తుంది ఇప్పుడే, అందుకని కొంచెం వాటర్ పోద్దాం. 200 ml పోసాను, జస్ట్ బోటి మునిగేంత వరకు. మీకు ఎంత బోటి ఉంటే అంత పోయండి, మసలే వరకు. మసలు వచ్చిన తర్వాత సిమ్ చేసి ఇంకొక 5-6 నిమిషాలు ఉడికితే సరిపోతుంది మనకి. 20 నిమిషాల నుంచి మంచిగా ఉడుకుతుంది ఇది. నేను ఈ గోంగూరని ఇందులో కలిపేస్తాను, పచ్చిమిర్చి వేసేస్తున్నా. ఇది 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ చిక్కటి చింతపండు, అంటే 10 గ్రామ్స్ కూడా లేదు, 5 గ్రామ్స్. కొత్తిమీర, ఇవన్నీ వేసి మంచిగా కలిపి ఇప్పుడు వస్తుంది అసలైన టేస్ట్ గోంగూర బోటికి. సో మొత్తానికి మన ఎదురు చూపులు ఒక కొలిక్కి వచ్చినాయి. సో ఈ టైంలో కొంచెం ఉప్పు చూడండి, ఉప్పు ఉందా లేదా, సరిపోయిందా. యాజ్ ఐ థాట్ తగ్గుద్ది అని తగ్గింది. అండ్ నేను ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు వేసేస్తున్నా. 1/2 టీ స్పూన్ కన్నా కొంచెం ఎక్కువే ఉంటుంది. మీరు ఉప్పు చూసి సరిపోనే వేసుకోండి, ఇంకా పడుతుంది నా దృష్టిలో. గోంగూర పులుపు కదండి, దాని తాలూకా అది ఎక్కువ ఉంటుంది. ఉడికిందా లేదా ఈ టైంలో ఒక్కసారి చూడండి. నాకు తెలిసి 1/2 అవర్ ఈజ్ ద హైయెస్ట్ టైం ఈ టెక్స్చర్ని, ఈ బోటి విధానాన్ని బట్టి. మీరు కొంచెం ఒకసారి నోట్లో వేసుకొని చూసి ఒక డెసిషన్కి రండి. చక్కగా నవలగలిగినంత ఉడికింది, పుల్లగా, చాలా చాలా టేస్టీగా ఉంది. మన అద్భుతమైన అందమైన నోరూరించే గోంగూర కర్రీని, గోంగూర బోటీని గిన్నెలోకి తీసి పెట్టుకొని నోరూరించే విధంగా. వావ్, వేడి వేడి బోటి గోంగూర
నేను బోటి వండింది ఏ టేస్ట్ కోసం అయితే నా టంగ్ నా మనసు ఎదురు చూస్తున్నాం ఆ టేస్ట్ ఉంది. సూపర్.